ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రారంభమైనటువంటి రెండవ టెస్ట్ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి టీమిండియా ప్రస్తుతం నిలకడగా ఆడుతుంది. లంచ్ విరామ సమయానికి ఇండియా 2 వికెట్ల నష్టానికి 98 పరుగులతోటి కాస్త పర్వాలేదనిపించింది. లంచ్ విరామానికి కొద్దిసేపు ముందు కరుణ్ నాయర్ అవుట్ అయ్యాడు. లేదంటే అతడు అవుట్ కాకుండా ఉంటే ఇండియా మరింత మంచి స్థితిలో నిలిచేదే. సో బ్యాటింగ్లో అదరగొడుతున్నటువంటి యశస్వి జైస్వాల్ మరోసారి అద్భుతంగా రాణించి హాఫ్ సెంచరీ చేయగా కరుణ్ నాయర్ అతనికి కాస్త సహకరించాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి ఇండియా 15 పరుగులకే తన తొలి వికెట్ను కోల్పోయింది. 26 బంతులు ఆడినటువంటి కేఎల్ రాహుల్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి క్రిస్ వోక్స్ వేసినటువంటి 9వ ఓవర్లో బంతిని వికెట్ల మీదకు ఆడుకొని బౌల్డ్ అయ్యాడు. అలా 15 పరుగులకే ఇండియా తన తొలి వికెట్ను కోల్పోయింది. సో ఈ మ్యాచ్ నుండి సాయి సుదర్శన్ని డ్రాప్ చేయడంతో 3వ స్థానంలో కరుణ్ నాయర్ బ్యాటింగ్ వచ్చాడు. సో కరుణ్ నాయర్ 3వ స్థానంలో బ్యాటింగ్ రావడం అనేది ఇదే ఫస్ట్ టైం. సో కరుణ్ నాయర్ మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ వీరిద్దరూ కలిసి మరో వికెట్ పడకుండా చాలా జాగ్రత్తగా ఆడారు. జైస్వాల్కి కరుణ్ నాయర్ ఒక రకంగా సహకరించాడని చెప్పాలి. అయితే వీరిద్దరూ చాలా జాగ్రత్తగా ఆడటంతో 10 ఓవర్లు ముగిసేసరికల్లా ఇండియా కేవలం 17 పరుగులు మాత్రమే చేసింది. అంటే ఓవర్కి సగటున 1.7 చొప్పున పరుగులు చేసిందన్నమాట. మొదట్లో యశస్వి జైస్వాల్తో పోలిస్తే కరుణ్ నాయరే కాస్త వేగంగా బౌండరీలతోటి స్కోర్ బోర్డును కదిలించాడు. అయితే అప్పటి వరకు ఎంతో ఓపికగా ఆడినటువంటి జైస్వాల్ ఒక్కసారిగా జూలు విదిల్చాడు 16వ ఓవర్ నుంచి. జోష్ టంగ్ వేసినటువంటి 16వ ఓవర్లో జైస్వాల్ ఏకంగా 3 ఫోర్లు బాదాడు. ఆ తర్వాత కూడా ఓవర్కు బౌండరీ చొప్పున కొడుతూ జైస్వాల్ దూకుడు పెంచాడు. జోష్ టంగ్ వేసినటువంటి 22వ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు బాదినటువంటి యశస్వి జైస్వాల్ 59 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే మరికొద్దిసేపట్లో లంచ్ విరామం వస్తుందనగా బ్రైడెన్ కోర్స్ వేసినటువంటి 24వ ఓవర్లో ఒక బౌన్సర్ను ఆడబోయినటువంటి కరుణ్ నాయర్ స్లిప్లో హ్యారీ బ్రూక్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో మొత్తంగా 50 బంతులు ఎదుర్కొన్నటువంటి కరుణ్ నాయర్ 5 ఫోర్లతోటి 31 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రెండవ వికెట్కు యశస్వి జైస్వాల్ కరుణ్ నాయర్ వీరిద్దరు కలిసి 90 బంతుల్లో 80 పరుగుల పార్ట్నర్షిప్ నిర్మించారు. సో మొత్తంగా కరుణ్ నాయర్ 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చి 31 పరుగులు చేసి యశస్వి జైస్వాల్కు కాస్త సహకారం అందించి పర్వాలేదనిపించాడు. అయితే కొద్దిసేపు అతడు ఆగితే లంచ్ విరామం వచ్చేదే, అతని వికెట్ను కాపాడుకోవాల్సింది. సో ఆ బౌన్సర్ని ఆడలేక స్లిప్లో క్యాచ్ ఇచ్చి కరుణ్ నాయర్ అవుట్ అయ్యాడు. దాంతో ఇండియా 2వ వికెట్ను కోల్పోయి కాస్త ఇబ్బందులో పడింది. ఇక కరుణ్ నాయర్ అవుట్ అయిన తర్వాత 4వ స్థానంలో కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్ వచ్చాడు. సో లంచ్ విరామ సమయానికి ఇండియా 25 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసి పర్వాలేదనిపించింది. మొత్తంగా ఫస్ట్ సెషన్ అంటే లంచ్ వరకు జరిగినటువంటి ఫస్ట్ సెషన్లో ఇండియాదే కాస్త పై చేయిగా ఉందని చెప్పాలి. ఎందుకంటే యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ తోటి నాట్అవుట్గా నిలవడంతో మరి ఇండియా ఫస్ట్ సెషన్లో 25 ఓవర్లలోనే 98 పరుగులు చేసింది. అంటే ఓవర్కి సగటున దాదాపుగా 4 చొప్పున పరుగులు సాధించింది టీమిండియా. యశస్వి జైస్వాల్ 69 బంతుల్లో 62 పరుగులు చేసి ప్రస్తుతము నాట్అవుట్గా నిలిచాడు. మొత్తంగా యశస్వి జైస్వాల్ 11 ఫోర్లు కొట్టాడు. ఇక శుభ్మన్ గిల్ 6 బంతుల్లో 1 పరుగు చేసి నాట్అవుట్గా నిలిచాడు. సో జైస్వాల్ 62 పరుగులతోటి శుభ్మన్ గిల్ 1 పరుగుతోటి లంచ్ విరామానికి వెళ్ళారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్ల విషయానికి వచ్చినట్టయితే క్రిస్ వోక్స్ అండ్ బ్రైడెన్ కోర్స్ వీరిద్దరూ చక్కటి బౌలింగ్ వేశారు, చెరో వికెట్ తీశారు. అయితే వాళ్ళ మరో ప్రధాన బౌలర్ జోష్ టంగ్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు ఈ ఫస్ట్ సెషన్లో. మొత్తం 6 ఓవర్లు బౌలింగ్ వేసినటువంటి జోష్ టంగ్ ఏకంగా 42 పరుగులు సమర్పించుకున్నాడు. అంటే ఓవర్కి సగటున 7 చొప్పున పరుగులు ఇచ్చాడు జోష్ టంగ్, వికెట్లేమీ తీయలేదు. ఇక వాళ్ళ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా 5 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి వికెట్లేమీ తీయలేదు. ఓవర్కి సగటున 4.6 చొప్పున పరుగులు ఇచ్చాడు బెన్ స్టోక్స్. అయితే క్రిస్ వోక్స్ అండ్ బ్రైడెన్ కోర్స్ వీరిద్దరు మాత్రము చక్కటి బౌలింగ్ వేసి చెరో వికెట్ తీసి ఇండియాను కాస్త ఇబ్బందులకి నెట్టారు ఫస్ట్ సెషన్లో. అంతకుముందు టాస్ గెలిచినటువంటి ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ముందుగా ఇండియాకు బ్యాటింగ్ ఇచ్చాడు. సో ఇండియా తుది జట్లో 3 మార్పులు జరిగినాయి. సాయి సుదర్శన్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా వీరు ముగ్గురిని జట్టు నుంచి తప్పించారు. బుమ్రాకి ఏంటంటే విశ్రాంతి ఇచ్చిండ్రు. అందరూ అనుకున్నట్లుగానే వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ మ్యాచ్ నుండి బుమ్రాను తప్పించడం జరిగింది. ఇక శార్దుల్ ఠాకూర్ అండ్ సాయి సుదర్శన్ వీరిద్దరిని కూడా మ్యాచ్ నుంచి తప్పించారు. శార్దుల్ ఠాకూర్ను ఖచ్చితంగా తప్పిస్తారనేది మనకు తెలిసిందే. శార్దుల్ ఠాకూర్ ప్లేస్లో అందరూ ఊహించినట్టుగానే తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇక సాయి సుదర్శన్ తప్పించి మరొక స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను జట్టులోకి తీసుకోవడం జరిగింది. బుమ్రా ప్లేస్లో ఆకాశ్దీప్ జట్టులోకి వచ్చాడు. మొత్తంగా సాయి సుదర్శన్, శార్దుల్ ఠాకూర్ అండ్ జస్ప్రీత్ బుమ్రా వీళ్ళ ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ అండ్ ఆకాశ్దీప్ ఈ ముగ్గురిని తీసుకోవడం అనేది జరిగింది. మొత్తంగా చూసినట్లయితే ఇండియా ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ ప్రసిద్ధ కృష్ణ, సిరాజు,
ఆకాష్ దీప్, అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డి ఫోర్త్ సీమర్గా మరి ఉండటం జరిగింది. ముగ్గురు స్పెషలిస్టు ఫాస్ట్ బౌలర్లు ప్రసిద్ధ కృష్ణ, సిరాజు, ఆకాష్ దీప్ ఉన్నారు. మరొక పార్ట్ టైం ఫాస్ట్ బౌలర్గా నితీష్ కుమార్ రెడ్డి ఉంటాడు. ఇక నిన్న ప్రెస్ మీట్లో మన కెప్టెన్ శుభన్ గిల్ చెప్పినట్లుగా రెండవ స్పిన్ ఆప్షన్ ఉండాలి అని చెప్పినట్లుగా వాషింగ్టన్ సుందర్ని తీసుకోవడం జరిగింది. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్పిన్ ఆల్రౌండర్. ఆల్రెడీ మరొక స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ చేశారు. సో మొత్తంగా ఇద్దరు స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్, ఇద్దరు స్పిన్నర్లు, నలుగురు పేసర్లు, అంటే ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లు, ఒకరు పార్ట్ టైం పేసర్ అయినటువంటి నితీష్ కుమార్ రెడ్డి. సో ఈ కాంబినేషన్ తోటి మొత్తంగా మనకి 6 బౌలింగ్ ఆప్షన్స్ ఉండటం జరిగింది. నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లు. సో ఆ విధంగా ఇండియా తన తుది కూర్పులో మొత్తంగా చూసినట్లయితే ముగ్గురిని తొలగించి వాళ్ళ స్థానంలో మరో ముగ్గురికి అవకాశం ఇచ్చారు. మొత్తంగా చూసినట్లయితే సాయి సుదర్శన్ ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ని తొలగించి అతని స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ అయినటువంటి వాషింగ్టన్ సుందర్ని తీసుకోవడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఇండియా బౌలింగ్లో ఇద్దరు స్పిన్నర్లు రవీంద్ర జడేజాతో పాటుగా వాషింగ్టన్ సుందర్ కూడా రావడం జరిగింది. ఇక అందరూ ఊహించినట్లుగానే బుమ్రా స్థానంలో ఆకాష్ దీప్, అదేవిధంగా శార్దూల్ ఠాకూర్ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి జట్టులోకి వచ్చారు.